ఇప్పటికీ విదేశాల వాళ్ళందరూ ఈ దేశాన్ని ఎందుకు గౌరవిస్తారు అంటే చుట్టూ 3 సముద్రాలు ఉన్నాయని కాదమ్మా, 5 ఏళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయని కాదు. ఇక్కడ భగవద్గీత పుట్టింది, ఇక్కడ శ్రవణ కుమారుడు కథ పుట్టింది, ఇక్కడ మహాత్మా గాంధీ పుట్టాడు. ఈ కారణాలుగా మనని గౌరవిస్తారు. వాళ్ళు అడుగుతున్నది అది. శ్రవణ కుమారుడు ఎటువంటి స్థితి అండి? ఆయన వైశ్య కుటుంబంలో పుట్టాడు. విశ్వనాథుడు తండ్రి పేరు, అన్నపూర్ణ తల్లి పేరు. ఆయన చిన్నప్పుడు 16 ఏళ్ళు 13 ఏళ్ళు 14 ఏళ్ళు వచ్చే వరకు అతను చాలా జమీందారు కొడుకు అతను. కానీ తండ్రి అపారమైన దాన ధర్మాల కారణంగా ఆస్తులన్నీ పోగొట్టుకున్నాడు. ఇక మరి అతి వెళ్ళిపోయింది అక్కడ. ఆ దాన ధర్మాలు కూడా మొదలు చేయడం బేరంలో వెళ్ళకూడదు, ఆయన వెళ్ళిపోయాడు. అలాగే ఇంకా అది అలవాటు పడితే అదో వ్యసనం అయిపోతుంది. అడిగిన వాళ్ళకల్లా ఇచ్చేస్తున్నాడు. చివరికి ఈయన అడగాల్సిన పరిస్థితికి వచ్చాడు. ఆ స్థితిలోకి వచ్చాక బంగారపు ఉయ్యాలలో పెంచినటువంటి పిల్లాడిని పేదవాడిగా పెంచాల్సి వస్తుంది. అదే కుటుంబ వ్యవహారం. కానీ ఆ విశ్వనాథ దత్తుకు పట్టుకున్నది ఏమిటి అంటే, ఊళ్ళోకి ఎవరు వచ్చినా సరే విశ్వనాథం గారు ఉన్నారా అని ఇంటికి పోయినానికి వచ్చేస్తున్నారు. ఈయనకి పెట్టడానికి లేదు, అంతా అయిపోయింది. ఈయనకి తిండి లేదు. ఈయన ఒట్టి కారం వేసుకుని తింటున్నాడు. ఈయన అన్నం కూడా లేదు. అన్నం దొరికితే ఒట్టి కారం వేసుకుని తినడం, అందులోకి వేసుకుని నేతి చుక్క లేదు, నూనె చుక్క లేదు. అలా గడుపుతున్నాడు. ఏదో వాళ్ళ గొడవ వాళ్ళది. కానీ ఊళ్ళో వాళ్ళు వస్తున్నారు. అప్పుడు కొడుకుతో అన్నట్టు, రే శ్రవణ, నాకు లేదని బాధ లేదురా, అలవాటు ప్రకారం మన ఇంటికి వచ్చేస్తున్నారు అందరూ, ఎవరికి ఏం పెట్టలేకపోతున్నావరా, అలాగని మా ఇంటికి రావద్దని ఎవరో ముందు నేమ్ బోర్డు పెట్టలేం కదా అని బాధపడతాడు. గొట్టుముక్కల రామకృష్ణ శాస్త్రి గారిని కాకినాడ పక్కన నడకుదురులో ఉండేవారు, మహాకవి, మహా అవధాని. ఆయన శ్రవణ కుమారుని జీవితాన్ని శ్రావణము అనే పేరు మీద అద్భుతమైన కావ్యంగా రాశారు. అందులో చెబుతారు ఈ విషయాన్ని. అప్పుడు ఈ కుమారుడు అన్నట్ట 13-14 ఏళ్ల వయస్సు ఉండేవాడు. దానికెందుకు చింతపడతారు నాన్నగారు, ఉపాయం చెబుతున్నాను నేను. ఎప్పుడు బతికి చెడ్డవాళ్ళు ఆ ఊళ్ళో ఉండకూడదండి అన్నట్ట మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆర్థికమైన స్థితి దెబ్బతింది అనుకోండి, లేకపోతే కుటుంబంలో పోని అనుకోకుండా మన వల్ల పిల్లల వల్ల ఏదైనా పరుగు తక్కువ పనుడు జరిగింది, అంత కుళ్ళిపోయి బాధపడి ఆత్మహత్య ప్రయత్నాలు చేయడం కంటే అంత క్షోభ ఉంటుందండి. అనుభవించిన వాడికి తెలుస్తుంది, నేను చెప్పడం ఎలాగా. ఆ బాధలో ఉన్నప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు కానీ, దారిద్ర్యం కమ్మేసి, లేదు కుటుంబంలో ఏదైనా పరువు నష్టం పని ఏదో జరిగింది, మనం తలెత్తుకోలేకపోతున్నాం, బయటికి వెడితే ఎవరన్నా అడుగుతారేమో అనిపిస్తుంది. ఆత్మహత్య ప్రయత్నాలకు పోవలసిన అవసరం లేదండి. మన సంస్కృతిలో దానికి చక్కని సమాధానం ఉంది. వెంటనే ఆ ఊరు వదిలేసి ఎవరికీ తెలియకుండా వేరే కర్ణాటక వెళ్ళిపోయి ఎక్కడో అక్కడ 1 ఏడాది గడిపేస్తే ఊళ్ళో ఈ విషయాలన్నీ మర్చిపోతారు. ఇండియన్ మైండ్ ఈజ్ వెరీ షార్ప్ అండ్ వెరీ షార్ట్. అది మనం అర్థం చేసుకోవాలి. భారతీయుల మనస్తత్వంలో ప్రత్యేకత ఏమంటే చాలా వాడిగా వేడిగా ఉంటుంది. ఏదైనా జరగగానే మీద పడిపోయినట్టు తిట్టేస్తారు, మన మీద పడిపోయినట్టే. కానీ 10 రోజుల్లో ఆ విషయం మర్చిపోతారండి. ఆ వ్యక్తి కనపడకుండా ఉంటే చాలు. అందుకే మనకు ఉపాయం అంటే, బతికి చెడిన వాళ్ళు ఆ ఊళ్ళో ఉండకూడదు. 6 నెలలు ఏడాదో ఎక్కడో దూరపు చుట్టాలు కాస్త మన ఆదరించే వాళ్ళు ఉంటారు. ఏ స్థితిలో ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే, పోన్లే అక్క నా దగ్గర ఉండు, ఏం పర్వాలేదులే అంటారు వాళ్ళు. ఏపైనా పర్వాలేదు, ఏదో వెళ్ళి కూలి పనో 4 పనో చేసుకుని బతుకుతాం. 1 ఏడాది అయ్యాక మళ్ళీ కాస్త 4 రూపాయలు సంపాదించుకుని వచ్చాడు, ఆడు మగాడు అని సినిమా తీసేస్తాడు వీడు. అనుమానం వెళ్ళి ఆడు మగాడే, ఇంకా వాడు కూడా అండి, ఇంకా సినిమా తీసేస్తాడు మన మీదే, మన చరిత్ర. వెంటనే బయోగ్రఫీ అన్నీ వచ్చేస్తాయి. ఇంకా ఈ దేశంలో విచిత్రమైన మనస్తత్వం ఉండే, వెంటనే తిడతారు, వెంటనే ప్రేమిస్తారు, అంతే. ఇంకా ఏదైనా వెంటనే తరంగాలే, ఏది స్థిరంగా ఉండదు. మనకు అసలు మన గురించి కంటే పక్క వాళ్ళని పట్టించుకోవడమే ఎక్కువ పని. అందులో విషయాలు ఏమన్నా మొన్న ఏం జరిగిందంటే మన పక్కింటి వాళ్ళే అనుకున్నంత గొప్పవాళ్ళు కాదు. ఇప్పుడు మనం గొప్పవాళ్ళని ఎక్కడ అనుకున్నాం అసలు? అది మనకు చాలా కాలక్షేపం. కానీ ఆశ్చర్యం ఏంటంటే మన గురించి కూడా అదే సమయంలో వాళ్ళు అదే మాట్లాడుకుంటున్నారు. అసలు నలుగురు కలిసి మాట్లాడుకుంటే గొడవ లేకుండా ఉండేది. మన గురించి అదే అనుకుంటున్నారు. మనకి సరదా, పక్కింట్లో జరిగినవి, పై దగ్గర జరిగినవి, ఎక్కడో దూరంలో జరిగినవి, మనకి గిట్టని వాళ్ళ మధ్యలో జరిగినవన్నీ, లేదా కాలక్షేపాన్ని కూడా ఏ రాగద్వేషాలు లేకపోయినా సరదాగా చెప్పుకోవడం అదో సరదా. వాళ్ళు అలాగే చెప్పుకుంటారు. ఈ సోది భాగవతాలు ఇది విదేశాల్లో ఉండవండి. ఇప్పుడు కూడా తగ్గాయి, ఎందుకంటే సెల్ ఫోన్లు వచ్చాక మాట్లాడుకోవడం తగ్గింది. కానీ విచిత్రం ఏంటంటే సెల్ ఫోన్ ద్వారా మొత్తం దేశాలు దాటి వెళ్ళిపోతుంది సమాచారం. అదేం తగ్గదు, అలా వెళ్ళిపోతుంది. దానికి ఆయన చెప్పిన ఉపాయం, బతికి చెడ్డవాళ్ళు ఉండకూడదు నాన్నగారు, నా మాట వినండి, వేరే ఊరు వెళ్ళిపోదామంటే, ఒరే ఊళ్ళో అంతా తెలుస్తుందిరా, దారిద్ర్యం తట్టుకోలేక పారిపోయారంట. అలా అక్కర్లేదండి, తీర్థయాత్ర గడుతున్నామని చెబుతానండి. ఎలా పెడతావరా, మనకి బస్సు ఎక్కేందుకు కూడా డబ్బులే, ప్రభుత్వం వారు ఉచిత తీర్థయాత్ర పథకం కూడా పెట్టారు ఈ మధ్యన. అది కూడా ఉన్నా బాగుండే, సర్వదర్శన యాత్ర ఏదో పెట్టారు. అవి ఏమీ లేవురా, ఎలా పెడతాడు? మీకెందుకండి, నేను కావల్లో కూర్చోబెట్టుకుని తీసుకుపెడతాను. అది శ్రవణ కుమారుడు. తల్లిదండ్రులు మనం చూడాల్సిన విధానం.
కావళ్ళ కూర్చోబెట్టుకుని తీసుకుపడతాడు. ఆ విశ్వనాథ దత్త అన్నట, అయ్యే ఎంత దౌర్భాగ్యం వచ్చిందిరా, చిన్నపిల్లాడివి, నిండా 16 ఏళ్ళు లేవు, నువ్వు కావళ్ళలో మమ్మల్ని మోస్తావా నాయన, మేము అసలే గుడ్డి వాళ్ళం, నడవలేవు, మేము నీకు భారం అయిపోతున్నావరా అంటే ఆయన అంటాడండి ఆ కొడుకు, అదేమిటి నాన్నగారు అలా అంటారు, నన్ను నిన్నాళ్ళుగా స్వర్ణడోలికలలోనన్ పెంచి. గొట్టుముక్కల రామకృష్ణ శాస్త్రి గారి పద్యం అమ్మ, అద్భుతమైన కవి. ఆశ్చర్యం ఏంటంటే ఆయన కూడా దిగువ మధ్య తరగతి కుటుంబమే, చాలా సామాన్యంగా బతికాడు ఆయన, కానీ అపూర్వమైన కవిత్వం అండి. ఆ కవిత్వమే ఆయన సంపద. నన్ను నిన్నాళ్ళుగా స్వర్ణడోలికలలోనన్ పెంచి అత్యంత పవన వాత్సల్యము మీర పెంచితిరి. నన్ను నిన్నాళ్ళుగా స్వర్ణడోలికలలోనన్ దేంచి అత్యంత పవన వాత్సల్యము మీర పెంచితిరి. మీ వంతయ్యే నా వంతు వచ్చినది. ఎంత గొప్ప మాట ఇది. మీ వంతయ్యే నా వంతు వచ్చినది, నన్ను నిన్నాళ్ళుగా స్వర్ణడోలికలలోనం పెట్టి అత్యంత పవన వాత్సల్యము మీర పెంచితిరి. మీ వంతయ్యే నా వంతు వచ్చినది, ఈ మాత్రము తల్లిదండ్రులను సంసేవించి చేయూతనీయని వాడు. ఈ మాత్రము తల్లిదండ్రులను సంసేవించి చేయూతనీయని వాడు. ఎట్టులు పుత్రకుండగు నాన్న మీరలే చెప్పుడీ. ఈ ఒక్క పద్యం ఇవాళ IIT, IIIT అన్నింటిలో గోడల మీద చెక్కించాలమ్మా, గోడల మీద చెక్కించాలి. ఇవాళ పిల్లాడికి పెళ్లి చేశామంటే మనకు దక్కడమ్మా, ఇంక వాడు వాళ్ళకి దక్కినట్టే లెక్క. అవసరమైతే అమ్మాయి తరఫు వారు వస్తారమ్మా, అబ్బాయి తరఫు వాడు వెళ్ళకూడదు, వీళ్ళు పాపాత్ములు కొడుకుని కన్నందుకు. మా వాళ్ళు వస్తారు, మీరు రావద్దు పెడుతున్నారు స్పష్టంగా నెట్లో, మా ఇష్టం, మా వాళ్ళు వస్తారు మీరు రావద్దు. మరి వీడు కొడుకుని కన్నవాళ్ళు ఏమైపోవాలి? 25 ఏళ్ళు పెంచి ఆవిడ ఎవరికో అప్పగించాలా? అందుకోసం ఆ కన్నది. ఇది అందరూ తేల్చుకోవలసిన విషయం. పిల్లలు సుఖపడ్డం ఒకటే కాదండి, అడగాలి అవసరమైతే, ఏమిట్రా అబ్బాయి మేమేమవ్వాలి ఎక్కడ, దశుడైపోతే ఎక్కడ? అందుకోసం ఆ కన్నది. ఆ కొడుకు ఏమంటున్నాడు అంటే, మీ వంతు అయ్యే నా వంతు వచ్చినది, నన్ను బంగారపు ఉయ్యాల్లో పెట్టి పెంచారు నాన్నగారు మీరు, ఇవాళ పేదవాళ్ళు అయితే కావచ్చు, మీ వంతు అయ్యే నా వంతు వచ్చినది అంటే ఏదో బాధ్యత అప్పగించినట్టుగా నేను మిమ్మల్ని అలా చూడొద్దా? మరి కావిట్లో వేయడం తప్పేలా అవుతుంది, నేనే బంగారం ఇవ్వట్లేదు మీకు. ఈ మాత్రం తల్లిదండ్రులను సంసేవించి చెయ్యూతనీయని వాడు ఎట్టులు పుత్రకుండగును నాన్న మేరలే చెప్పుడి. అని మా కొడుకునే మాటకు అర్థం ఏమిటండి? ఇంకా తల్లిదండ్రులను చూడకపోతే వాళ్ళే కోరుకున్నారండి, వాళ్ళే వెళ్ళిపోయారండి, మనం సరిగ్గా చూస్తే ఎందుకు కోరుకుంటారమ్మా? కోడలు అలా రాగానే అత్తగారు వెళ్ళిపోవలసిందేనా? అదేమన్నా మొత్తం ప్రవేశం నిష్క్రమణ? లేకపోతే ఇంట్లో ఉంటే రకరకాల మాటలా? కూతురు అయితే ఒకలా, తన తల్లి అయితే ఒకలా మాట్లాడడం, అత్తగారు అయితే ఇంకోలా మాట్లాడడం, మధ్యలో మగాడు చచ్చిపోవడం అన్యాయంగా. వాడు ఎటు మాట్లాడాడు, తల్లిని వదులుకోలేడు, భార్యను వదులుకోలేడు. పైగా ఈ దేశంలో విచిత్రంగా దేవుడు పురుషుల కంటే స్త్రీలకు కాస్త ఆయుర్దాయం ఎక్కువ పెట్టాడు. ఈ కష్టాలు పడ్డానికో ఏమిటో తెలియదు. వాడితో పాటు పోయినా గొడవ వదిలిపోయేది. ఇది ఒకటి పెట్టాడు, స్త్రీలకు ఆయుర్దాయం ఎక్కువ అండి. ఎందుకంటే నిత్యం పని చేస్తారు, ఆ పని చేయడం కారణంగా కండరాలు లొంగుతాయి. ఆయుర్దాయం ఎక్కువ అండి, పురుషుల ఆయుర్దాయం కంటే స్త్రీల ఆయుర్దాయం ఎక్కువ. అందుకని భర్త వెళ్ళిపోయాడు ఏదో రకంగా, ఇక ఇప్పుడు బడి ఏడుస్తూ ఉండాలి. ఇక్కడ సరైన ఆదరణ లేకపోతే ఆ తల్లి కుమిలిపోదండి. కుర్చీలో కూర్చోవచ్చు, మంచంలో కూర్చో, మాట మాట్లాడాలి కదా. అమ్మ ఏం చేస్తున్నావు అని కోడలు అడగాలి, కొడుకు అడగాలి. వచ్చిన వాళ్ళు ఎవరైనా వస్తే మా అమ్మని నేను పరిచయం చేయాలి. అది ఏమీ మానేసి వీళ్ళిద్దరూ శుభ్రంగా అటు ఇటు తిరుగుతూ ఉంటే, పరిచయాలను నడుస్తూ ఉంటే, పైగానేమో పిల్లలను ఒకటి శ్లోకాలు పద్యాలు నేర్పు, అదొకటి మొత్తం కోచింగ్ సెంటర్ ఇక్కడ. ఎందుకంటే వాడు రేపు పొద్దున కాస్త మళ్ళీ మోరల్ వాల్యూస్ ఇంగ్లీష్ ఒకటి దీనికోసమైనా వాళ్ళని సేవించాల్సిన అవసరం లేదు. ఈ ఇంట్లో ఉన్న కొడుకు కోడలు సాయంత్రం ఆ రేసరికి ఒక నియమంగా పెట్టుకుని ఆ అత్తగారి పాదాల దగ్గరికి వచ్చిన అవసరమైతే ఆవిడకి పాదసేవ చేసి, అత్తగారికి మామగారికి ఏమైనా 2 మాటలు చెప్పండి, అత్తయ్య మీరు పాటలు బాగా పాడతారు, ఒక్క పాట పాడండి అని ఈ దేశంలో ఏ కోడలైనా అంటే ఆ కోడలకి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానమ్మా, నమస్కారం చేస్తున్నాను. అది నేర్చుకోవాలి. ఎంతసేపు నా మొగుడు మేము సినిమాకి వెళ్ళిపోతాం, మేము షికారికి వెళ్ళిపోతాం. పిల్లలు అదే చూస్తున్నారు, ఖచ్చితంగా పిల్లలు అలాగే పెరుగుతున్నారు. వాళ్ళు రేపొద్దున ఏం చేస్తారు, వాళ్ళ పిల్లల్ని వాళ్ళ మొగుళ్ళని అలాగే చూస్తారు వాళ్ళు. ఇది నువ్వు ఎలా చూసావు అలాగే పిల్లలు మనం చెప్పినట్టు చేయరండి, మనం చేసినట్టు చేస్తారు. అదే ఈ కొడుకు ఈ కోడలు, ముందు కోడలు వదిలిపెట్టండి, కొడుకు ఉండాలని లేదా బాధ్యత. వాడు కూర్చోమనండి, ముందు కోడలు పక్కనట్టండి, కొడుకు కూర్చోమన్నాడు అక్కడ. సాయంత్రం వేసరికి 1 గంట ఏమీ వద్దు, ఊరికే తల్లి మంచం దగ్గర తండ్రి మంచం దగ్గర కూర్చి, నాన్నగారు ఏమైనా మంచి కథలు చెప్పండి, మాటలు చెప్పండి. ఒరే మేము ఏం చెబుతామరా పెద్దవాళ్ళు, ఏదో చెప్పండి, మళ్ళీ మీరు దొరుకుతారా చెప్పండి కాసేపు అంటే సంతోషంగా చెబుతాడు ఆయన. ఆ మాటలు కొడుకు వింటుంటే కోడల మాట ఎలా ఉన్నా పిల్లలైనా సరే, మా నాన్నగారు శ్రద్ధగా తాతగారు చెప్పే మాటలు విన్నారు, మా అమ్మగారు చెప్పే మాటలు విన్నారు, నేను కూడా పెద్దవాడు చెప్పినట్టు వినాలి, రేపు మా నాన్న అమ్మ ఏం చెబితే అది వినాలి అని ఆదర్శం కనబడుతుంటే దారి తప్పి ఎందుకు తప్పుతారండి? అప్పటికి తప్పితే వాడి కర్మమ్మ, మన ప్రయత్నం మనం చేశాం.
విషయం. యత్నే కృతే ఏదైనా సిద్ధ్యతి కోత్ర దోషక, కాళిదాసు మాట. నువ్వు ప్రయత్నం నువ్వు చేస్తే అది సిద్ధించకపోతే మన తప్పేం లేదండి, దేవుడు తప్పది. ఆ వ్యవస్థ ఏర్పాటు చేసింది ఆయన. మన ప్రయత్నం మనం చేసాం, చిత్తశుద్ధిగా ఉన్నాం, అది ఫలించకపోని. ఈ రకమైన ధోరణతో సమాజం పట్ల, ముందు మన కుటుంబం పట్ల కూడా మనం బాధ్యత వహించాలి.